ఈ నెల 4వ తారీఖున ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏబిఎన్ ఛానల్ అధినేత ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పై ఈ రోజున ఏలూరు 2 టౌన్ సిఐ గారికి మేము వినతి పత్రం ఇచ్చి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరడం జరిగింది. దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులంతా కదిలి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లోనూ మహిళలు ఉంటారు. ఆ మహిళలపై లేని అనుచిత వ్యాఖ్యలు వీరు చేయటం, అమరావతిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతని కప్పిపుచ్చటానికి, మావిగన్ పై జరుగుతున్న చర్చను ఆపటానికి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పావులు ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ గారు అవనివ్వండి, అలాగే తెలంగాణలో పెద్ద నాయకురాలైన రేణుకా చౌదరి గారు అవనివ్వండి, వారు రాజ్యసభలోనే ఇది అమరావతి కమరావతి అని చెప్పారంటే మన రాష్ట్రం కులానికి సంబంధించింది కాదు. ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండగా దివంగత రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, ఎవరో కులం చూడాల. ఎవరైనా రాష్ట్ర ప్రజలందరూ మా యొక్క సొంత అన్నదమ్ములు ఆడబిడ్డలు అనే ప్రతి ఒక్కరు ట్వీట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో అమరావతి కమరావతి అని ఒక రాజ్యసభ ఎంపీతో, అది మనకు సంబంధం లేని వేరే వాళ్ళతో ఈ కులం గురించి మాట్లాడేస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి పరుషజాలం చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా రీసెంట్ గా పోయిన వారం ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ మహిళల మీద చేసిన అనుచితమైన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన విషయాలు. మీడియా వాళ్ళు అన్నది మన సొసైటీలోని 4th పిల్లర్గా మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి లేదంటే ఒక పార్టీ కండువా వేసుకున్న ఒక వ్యక్తో ఈ విషయం గురించి ఇలాగా అసహ్యంగా కామెంట్ చేయడం అన్నది మనందరం పెద్ద పట్టించుకోకర్లేదు. కానీ ఒక జర్నలిస్ట్ అయి ఉండి వాళ్ళు సభ్య సమాజానికి ఎంతో మంచి తెలిపాల్సిన వాళ్ళు అయ్యుండి కూడా అలాంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారు ఆయన చెప్పిన మాట కూడా చెప్పడానికి కూడా మేమందరం కూడా మహిళల కింద చాలా సిగ్గుపడతా ఉన్నాము. రాధాకృష్ణ ఆయన అన్న మాటలు శనివారం రోజు ఆయన వేశారు. వేసిన తర్వాత ప్రతిసారి కూడా ఆదివారం రోజు పొద్దున్న పేపర్లో వేస్తారు. మీడియాలో శనివారం రాత్రి వేసాక ఆదివారం పొద్దున్న పేపర్లో వేస్తారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పు అని తెలిసి ఆదివారం పొద్దున్నది పేపర్లో రాలేదు. అదందరం అంటే ఏంటి అంటే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది. తప్పు అని తెలిసే వాళ్ళు పేపర్లో నెక్స్ట్ రోజు మార్నింగ్ వేయలేదు. ఆదివారం రోజు తప్పు అని తెలిసినప్పుడు క్షమాపణ చెప్పడానికి ఏంటండి ప్రాబ్లము? బయటకు వచ్చి బహిరంగంగా ప్రతి ఒక్క మహిళకి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు సిబిఎన్కి కాదండి పనిచేసేది, ఏబిఎన్కి పనిచేస్తున్నారు మీరు. అదొకటి మీరు గుర్తుంచుకోండి. మహిళ ఏ పార్టీలో ఉన్నా కానీ ఎవరైనా కూడా మహిళకి ఇవ్వవలసిన గౌరవం మన దేశంలో ఉంది. ఎంతోమంది కూడా మనల్ని చూసి ఫాలో అవుతూ ఉంటారు ఈ దేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం గురించి. అలాంటిది మీరు మహిళల గురించి అంత ఇదిగా మాట్లాడారు అంటే నేను వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఆయన అన్నారు కదా అని చెప్పి మనం వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్న మహిళల్ని మేము అనదలుచుకోలేదు. ఎందుకంటే మా నాయకుడు మాకు అది నేర్పించలేదు. మేము అందుకనే చెప్తున్నాం, మీరు బయటకు వచ్చి బహిరంగంగా ప్రతి ఒక్క మహిళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇక్కడ మీరు కించపరిచింది ప్రతి ఒక్క మహిళలని. సో ప్రతి ఒక్కరికి కూడా బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలని మేము వైఎస్ఆర్సీపీ తరపు నుంచి డిమాండ్ చేస్తాను. మొన్న 4వ తారీఖు జరిగిన ఏబిఎన్ ఛానల్లో జరిగిన డిబేట్ ఏదో కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఏదైతే పిలిపిస్తే వాళ్ళ భార్యలను కూడా ఏదో చేస్తారని చెప్పిన ఈ సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా మాట్లాడిన ఏబిఎన్ ఛానల్ని ఈ ప్రజలందరూ తరిమిలేని కొట్టాలి. ఎందుకంటే అంతటి దుర్మార్గమైన మాటలు మాట్లాడటం ఏమేం జరిగా బాబు. ఏబిఎన్ ఛానల్ వారు మీరు కరోనాలో కానీ ఎక్కడున్నారు బాబు? మీరు మీ చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంకో నాయకుడు కూడా ఎక్కడున్నారు? కరోనా వచ్చేటప్పుడు కష్టకాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, తండ్రి కొడుకుని చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిలాగా పిల్లల్ని తల్లులను అందరూ చూశాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. అతని మీద
క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.